సాయికృష్ణ అదృశ్యంపై సీఎం సీరియస్. సింగపూర్ నుంచి రాగానే ఉప ముఖ్యమంత్రి, సిఎస్, డీజీపీ, నిఘా చీఫ్, కమిషనర్తో భేటీ. సిఐ నాగరాజును వీఆర్కు పంపామన్న డీజీపీ. తక్షణం సస్పెండ్ చేయాలని నిర్ణయం. సీనియర్ ఐపీఎస్తో విచారణకు ఆదేశం. దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీ. సాయికృష్ణ, సిఐ ఒకే కులం వారు అయినా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతి విషయానికి కులం రంగు పులుముతున్నారు. ఇలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం అని చెప్పి ఏదైతే అతని గురించి రాసుకొని వచ్చారో, సాయికృష్ణ అదృశ్యంపై సీఎం సీరియస్ అయ్యారంట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఎవరిని మభ్యపెడుతున్నారు మీరు? ప్రతిసారి మీరు ఇట్లా సీరియస్ అయ్యామని చెప్పి ఎందుకు కామెడీ పీస్ అయిపోతున్నారు? మీరు ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల్లో మీరు సీరియస్ కాని సంఘటనలు అసలు ఏమున్నాయి? సీరియస్ అవటం వల్ల ఏమన్నా పరిష్కారం దొరికిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? మీరు అధికారులపై సీరియస్, ముఖ్యమంత్రి అధికారులపై సీఎం సీరియస్, ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్, ఎంపీని పిలిచి సీఎం సీరియస్, డ్రగ్స్ వివాదంలో ఉన్న ఎంపీ మీద సీరియస్, ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద సీరియస్, అదేవిధంగా కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద సీరియస్. సీఎం సీరియస్ అయ్యాడు. ఇది కామెడీ సీరియస్ అండి. ఉత్తుత్తి సీరియస్లు అవుతా ఎందుకు మీరు ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారు? ఇప్పుడు ప్రధానికి సీరియస్ అని చెప్పి పెద్ద వార్తలు రాసేసి, మరి ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అయింది? దాదాపుగా 40 రోజులు అవుతుంది కదా. ఈ 40 రోజుల్లో మరి మీరు ఎందుకు దీని మీద విచారణలు చేపట్టలేదు? ఆ తల్లి బయటకు వచ్చి కూడా ఆల్రెడీ మొన్న 4వ తారీఖు ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బార్ కౌన్సిల్. మరి ఆ రోజు మీరు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక్కడ కులం రంగు అంటున్నారు కదా. ఎవరు కులం రంగు? లెగిసిన దగ్గర నుంచి కులం రంగు. ఎక్కడో ఒక డాక్టర్కి సంబంధించి పిచ్చెక్కి పిచ్చివాగుడు వాగితే అతన్ని కులాన్ని తీసుకొని వచ్చి, లేదంటే ఎవరైనా వ్యక్తిగత గొడవల్లో ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగితే దానికి కులం రంగు పులిమింది మీరు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అవును, చంపిన వాళ్ళది చచ్చిపోయిన వాళ్ళది ఒకటే కులం కాబట్టి అందుకని మాట్లాడొద్దు అని చెప్పి చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు మీరు ఏమంటారు దానికి సంబంధించి? వాళ్ళ మీద అంట ఎవరైతే చర్యలు తీసుకుంటారంట. అంటే ఎవరి మీద తీసుకుంటారు మీరు? ఇలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం. అంటే ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే సాయికృష్ణ గారి తల్లి గారి మీద, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మేనమామల మీదో, లేదంటే వాళ్ళ తరపున ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే సాయికృష్ణ అనేటటువంటి ఒక 23 ఏళ్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడిని అత్యంత కిరాతకంగా చంపటమే కాకుండా లాకప్ డెత్ చేసి అతని శవాన్ని దొరకకుండా శవాన్ని కూడా తగలబెట్టి ఎక్కడున్నాడో తెలియడని చెప్పి ఇప్పటికీ ఇంకా మీరు మభ్యపెడతా ఉన్నారంటే, అలాంటి నాగరాజు ఎవరైతే సిఐ ఉన్నారో అతను ముందు వీఆర్కి పంపించారంట. దాని తర్వాత ఇప్పుడు సస్పెండ్ చేశారంట. అంటే సస్పెండ్ చేస్తే అయిపోయిద్దా? మిస్టర్ డీజీపీ గారు, హరీష్ కుమార్ గుప్తా గారు, మీరు ఒకళ్ళు ఉన్నారని ఈ రాష్ట్రంలో ఎవరికన్నా అసలు తెలుసా? ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఆ తల్లి రోజు వచ్చి టీవీలో మాట్లాడతా హెబియస్ కార్పస్ రిట్ వేస్తే ఏ రోజున ఒక్కరోజన్నా మీరు దానికి సంబంధించి వివరణ ఇచ్చారా? ఒక్కరోజన్నా దానికి సంబంధించి సంఘటన ఏం జరిగిందని కనీసం విచారణ చేశారా? అసలు మీరు ఏపీలో ఉన్నారా? ఏపీకి డీజీపీగానే ఉన్నారా? జూలై 4న బార్ కౌన్సిల్లో ప్రెస్ మీట్ పెడితే తల్లి విజయలక్ష్మి గారు హెబియస్ కార్పస్ రిట్ వేసి 14 రోజులైనా ఇప్పుడు మీరు నిద్రలు వేశారా? ప్రభుత్వం చంపింది ఖచ్చితంగా. సిఐ వెనక ఎన్ని కోట్లు చేతులు మారే, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపి కూడా శవాన్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కులాల మధ్య గొడవలు పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, మేము ఎప్పుడూ చేయలేదు. సో ఖచ్చితంగా ఈరోజు మీరు అంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే సాయికృష్ణది అదేవిధంగా సిఐ నాగరాజ్ది ఒకే కులం కదా అని. అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? అంటే పోలీస్ అధికారిది ఏదైతే చంపినటువంటి ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తిది ఒకే కులం అని ఎలా చెప్తున్నారు మీరు? ఒకే కులం కాబట్టి దాని మీద మాట్లాడకూడదని ఎలా చెప్తున్నారు? ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. మీరు ఉత్తుత్తి సీరియస్లు, ఈ కామెడీ సీరియస్లు ఇక ఆపకపోతే మాత్రం ప్రజలే మీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు అతి దగ్గరలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడితే సీరియస్ అయ్యానని చెప్పి ఈ కామెడీగా ఈ పేపర్లో మాత్రం ఇంకోసారి రాపి బాకండి. అసహ్యంగా ఉంది ఇలాంటి సీరియస్లు చూస్తే. ఇది అసలు సంగతి.